ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. మీరు నిరంతరం ఆలోచనలలోనే చిక్కుకుపోయినట్లుగా భావిస్తున్నారా? ఈ ఒక్క వీడియోను చూడకపోవడం వల్ల మీ జీవితంలో మీకు అవసరమైన అతిపెద్ద మార్పును మీరే ఆపేయవచ్చు. మీరు కారును చాలా వేగంగా నడుపుతున్నారని, కానీ మీ చేతులు స్టీరింగ్ వీల్పై లేవని ఊహించుకోండి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయంతో వణికిపోరా? మన జీవితాలు కూడా దాదాపు ఇలాంటివే. మన ఇంద్రియాలు, కోరికలు అనే గుర్రాలు మనల్ని అన్ని వైపులా లాగుతుంటే, మన మనసు అనే సారథి నిశ్చలంగా ఉన్నప్పుడు విజయం ఎలా సాధ్యమవుతుంది? కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. రెండు సైన్యాల మధ్య తన రథాన్ని ఆపమని అతను కృష్ణుడిని కోరాడు. అక్కడ అర్జునుడు మనకు ఒక యోధుని భంగిమనే కాడు, ఒక విజేతకు అవసరమైన నిజమైన మానసిక స్థితిని కూడా చూపించాడు. ఈరోజు ఈ వీడియోలో మీ ఇంద్రియాలను ఎలా జయించాలో, మీ జీవిత రథాన్ని సరైన దిశలో ఎలా నడపాలో, మరియు అర్జునుడి రహస్యనామమైన గూఢకేశ వెనుక ఉన్న శక్తి ఏమిటో తెలుసుకుందాం. భగవద్గీతలోని ఈ శ్లోకం ఆ అద్భుతమైన క్షణాన్ని వివరిస్తుంది. ఏవ ముక్తో హృషీకేశో గూఢకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమాం. సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసిన భావం ఏమిటంటే, ఓ రాజా, నిద్రను జయించిన అర్జునుడు ఈ విధంగా కోరగానే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథాన్ని నడిపి ఆ రెండు సైన్యాల మధ్య నిలిపాడు. అర్జునుణ్ణి గూఢకేశ అని సంబోధించడం వెనుక ఒక లోతైన అర్థముంది. గూఢక అంటే నిద్ర లేదా అజ్ఞానం, మరియు ఈశ అంటే అధిపతి. అందువల్ల అర్జునుడు కేవలం ఒక యోధుడి మాత్రమే కాదు, తన నిద్రను, అజ్ఞానాన్ని జయించినవాడు కూడా. నిద్రను జయించడమంటే కేవలం తక్కువ నిద్రపోవడం మాత్రమే కాదు, అది మనలోని సోమరితనాన్ని, అజాగ్రత్తను అదుపులో ఉంచుకోవడం. ఈ శ్లోకంలోని మరో అద్భుతమైన పదం హృషీకేశ. హృషిక అంటే ఇంద్రియాలు, మరియు ఈశ అంటే అధిపతి. శ్రీకృష్ణుడు నిజంగా మన ఇంద్రియాలకు అధిపతి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, నిద్రను జయించిన శిష్యుడు ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశుడిని రథాన్ని నడపమని కోరాడు. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలంటే ముందుగా మన సోమరితనాన్ని విడిచిపట్టి మన ఆలోచనలను దైవజ్ఞానానికి అర్పించాలి. అర్జునుడు తన రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపమని ఎందుకడిగాడు? ఎందుకంటే విజేత భావోద్వేగాలకు లోనవకుండా యుద్ధభూమిలోని వాస్తవాలను నిశితంగా గమనించాలి. మనం మన సమస్యల మధ్య నిలబడి వాటిని నిర్భయంగా ఎదుర్కొనడం నేర్చుకున్నప్పుడే గూఢకేశులమవుతాము. చాలామంది తమ జీవితాలు తమ అదుపులో లేవని విలపిస్తారు. మన ఇంద్రియాలు మనల్ని తప్పుదారి పట్టడం వల్ల ఇలా జరుగుతుంది. మీరు కూడా అర్జునుడిలా మీ నిద్రను, అంటే మీ అంతర్గత అజ్ఞానాన్ని జయించి జ్ఞానస్వరూపుడైన కృష్ణుణ్ణి మీ జీవిత సారథిగా ఎంచుకుంటే ఆ రథం ఎల్లప్పుడూ ఉత్తమమైన రథమే అవుతుంది. ఆ రథమే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. యుద్ధభూమి మధ్యలో రథాన్ని నిలపడమంటే కష్టాల మధ్య కూడా స్థిరంగా నిలబడటమే. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు. అర్జునుడి ఈ చర్య మనకు నేర్పేది ఏమిటంటే, ఒక పోరాటాన్ని ప్రారంభించే ముందు మీ బలాలు మరియు బలహీనతల గురించి మీకు స్పష్టత ఉండాలి. ముగింపుగా ఇది గుర్తుంచుకోండి, మీరు మీ అలవాట్లకు బానిసలైతే మీరు ఓడిపోయినట్లే, కానీ మీరు మీ అలవాట్లకు అధిపతులైతే మీరు గూఢకేశుడవుతారు. మీ జీవిత రథాన్ని అజ్ఞానంతో నడపకండి, జ్ఞానస్వరూపుడైన కృష్ణునికి పగ్గాలప్పగించండి. ఈ వీడియో మీకు నూతన స్ఫూర్తినిచ్చి మీలో మార్పుకు పునాది వేసిందని నేను నమ్ముతున్నాను. దయచేసి ఈ విలువైన సందేశాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మీ జీవితంలో మీరు జయించాలనుకుంటున్న మీ అతిపెద్ద బలహీనత లేదా నిద్ర ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మనల్ని మనం ఎలా జయించుకోవాలో మరియు అంతిమంగా ప్రపంచాన్ని ఎలా జయించాలో బోధించే భగవద్గీత యొక్క మరిన్ని రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అజ్ఞానాన్ని తిరస్కరించండి, అద్భుతాలు సృష్టించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.